హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ. ఇది ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బజ్జీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు దీనికోసం 3 బజ్జీ మిరపకాయలు తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని 2 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే ఒక మిరపకాయని ఒక బజ్జీలా అయినా వేసుకోవచ్చు. నేను 2 పార్ట్స్ కింద కట్ చేసుకొని 2 బజ్జీస్లా వేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా 2 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. మిర్చి కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వంట సోడా అండ్ అలాగే 1/2 టీ స్పూన్ వరకు వాము వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ పడుతుంది. వాటర్ మొత్తం ఒకేసారి వేసుకొని కలుపుకోకూడదు, ఎందుకంటే ముద్దలు ముద్దలుగా కట్టేస్తుంది. అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి పిండి. ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రై కోసం మరిగించుకున్న ఆయిల్ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల బజ్జీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని తీసుకొని పిండిలో ముంచుకొని ప్యాన్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 వైపులా బాగా వేయించుకొని కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, నేను రెండో వైపు తిప్పుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ముందుగా టిష్యూ వేసి పెట్టుకున్న ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ అబ్జర్వ్ చేసుకొని మనకి తినేటప్పుడు ఆయిల్ అనిపించదు. ఇలానే మిగతా మిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బజ్జీలో స్టఫింగ్ కోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 1 నిమ్మ చెక్క పిండుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, మిర్చి బజ్జీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇప్పుడు ఈ మిర్చిని మధ్యకి కట్ చేసుకొని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పెట్టుకుంటే కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.